మల్లికా చోప్రా, నా దమయంతి. థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు నువ్వు ఈ ఇల్లు బహుమతిగా ఇస్తున్నాను అనుకున్నావో, నా కోరికే తీర్చుతున్నావు అనుకున్నావో నాకు తెలీదు. కానీ నా భర్త ఓ ఇంటివాడైనందుకు నాకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది వినోద్. భార్గవి, లెట్స్ డాన్స్. కుమ్మై ఎలా ఉంది? బాగుంది. చెల్లుగా ఉన్న కోక్లా ఉంది, కాకపోతే కొంచెం ఘాటుగా ఉంది అంతే. దట్స్ ఇట్. అమీనా, ఇల్లారా. కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉందేంటి? నాకేం తెలిసే, నేనేమన్నా తాగుతానా? ఏమో మేడం. ఫస్ట్ టైం తాగితే అలాగే ఉంటుంది, ఇంకో పెగ్ తాగితే సెట్ అయిపోతుంది. వద్దు మల్లిక గారు, వద్దు. కాదు అనడం కల్చర్ కాదు. అవును, ఇది మన కల్చర్ కాదు. ఏంటి అలా చూస్తున్నారు? తాగండి. అది అమ్మ వాళ్ళు డాన్స్ చేస్తున్నారు కదా, మిమ్మల్ని ఏం పట్టించుకుంటారు? తాగండి. ఇక స్టార్ట్ అయింది గానా బజానా. కానివ్వండి. వారి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా, మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. చేతికందిన డ్రింక్ ఏదో తాగే 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 తాగే, లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో. Come on, let's chill and thrill and kill it now. Come on, be checking cheddam room. Come on, let's rock it, shake it, break it now. Come on, take a jalsa cheddam room. It's time to party now. It's time to party now. Rave oh pilla. It's time to party now. Cheddam bola. It's time to party now. Rave oh pilla. మనకంటే గొప్పోళ్ళ టాటా బిర్లా. దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. ఎవరు నువ్వు? ఒరు బాబాయ్, దీనికి బాగా ఎక్కేసింది. నాకు తెలీదు అనుకున్నావా సిద్ధు?
పీకల దాకా పట్టించేసింది. పేర్లు కూడా మర్చిపోయింది. నువ్వు సిద్ధు రై సిద్ధు నాకు నాకు ఇంకో బెగ్గు కావాలా? మ్మ్హ్మ్. ఈ పెళ్ళి వద్దురా. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదురా. నాకు ఈ పెళ్ళి వద్దు. ఇది రికార్డ్ చేసి గ్రాన్ని చూపిస్తా. నో వేస్ట్. ఇది రికార్డ్ చేసిన గ్రాని తన వాయిస్ కాదంటుంది. దానివల్ల నేను మళ్ళీ ఫూల్ అవుతాను. నువ్వు కాకుండా వేరెవరినో చేసుకోలేనురా. చిచ్చి నా మొహం మండ. ఇది నన్ను కాకుండా వేరెవరిని ఇష్టపడటం, ఆ విషయం నా మొహం మీదే చెప్పేయటం, అయినా నేనే దీన్ని చేసుకోవాల్సి రావటం. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏ మగాడికైనా ఉంటుందా? ఏ రా ఇలా రా. రా ఇలా రా. వీడిని చూసావా? వీడే నేను చేసుకోబోయే అతను. లోకి బావా. నా లోకి బావాని పెళ్లి చేసుకోబోతున్నాను. బాబోయ్, ఇది నాతో కిక్కెక్కి మాట్లాడుతుందో కావాలని మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. దెబ్బకి నా కిక్కు దిగిపోయింది. బావా తనెవరో తెలుసుగా? మై పిఏ అమీనా. తనకి నేనంటే ఎంత నమ్మకమో తెలుసా? అమీనా అమీనా. అదేంటి బావా అది అలా వెళ్ళిపోయింది? ఇలాంటి సరదాలు వాళ్ళకి అస్సలు తెలియదు. చూడ్డం కూడా తప్పే అనుకుంటారు బావా. బావా నేను నీతో ఏమైనా తప్పుగా మాట్లాడానా? మాట్లాడలేదు కదా? మాట్లాడను. నాకు తెలుసు బావా, నేను అంతలో మాట్లాడను. ఏమైనా మాట్లాడానేమో అనిపించి నేను అడిగాను. మళ్ళోకి బావా వీడే నేను చేసుకోబోయే అతను. బావా నిన్ను నా గుండెల్లో పెట్టుకుని ఇలా ఎదురుగానే ఉన్నా. ఎవరు సంబంధం లేని దానిలా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది బావా. నందిని నీతో అలా క్లోజ్ గా ఉంటే మనసు పిండేసినట్టుగా ఉంది బావా. ఎక్స్క్యూజ్ మీ, వాష్రూమ్ ఎక్కడ? అక్కడ. థ్యాంక్స్. సరే. అసలు నేను ఇక్కడ ఉండకుండా యూఎస్ వెళ్ళిపోయినా బాగుండేది బావా. ఇంకా నేను ఇక్కడ ఉండలేను బావా. నీ పెళ్లి నా కళ్ళతో చూస్తూ తట్టుకోలేను. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నో నో, నేను వెళ్ళిపోతే నందిని కోసం మేము చేసిన ప్లాన్ అంతా పాడైపోతుంది. వెళ్ళకూడదు.
నేనెక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండి ఈ నరకం అనుభవించాలి. నా మనసుని చంపుకొని బావకి దగ్గరగా ఉంటూ ఈ దూరాన్ని అనుభవించాలి. దేవుడా, ఎందుకు నాకే ఈ శిక్ష విధించావు? రోజీ, రోజీలా ఉందేంటి? రోజీ, రోజీనే, రోజీనే, రోజీ. నువ్వు రోజీవా? నువ్వు రోజీవే కదా? నువ్వు 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 రోజీవే. రోజీ, రోజీ. దొరికిపోయాను. రోజీ, నువ్వు రోజీ. రోజీ, నందిని, నందిని, నందిని. మేడం, మేడం, లేవండి మేడం. ఇది నన్ను చూసేసింది. ఇంక ఇక్కడ ఉండకూడదు. రోజీ, రోజీ. మేడం, రోజీ. రోజీ ఏంటి మేడం? నేను రోజీని చూశాను. నేను రోజీని చూశాను. ఏంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? రోజీని చూడటం ఏంటి? అవునా మీనా, రాత్రి నేను రోజీని చూశాను.
రాత్రి రోజీని చూడటం ఏంటి మేడం? రోజు రోజీ మేడంని చూస్తూనే ఉన్నారుగా. హ, నేను చెప్పేది అమ్మమ్మ గురించి కాదు, అమెరికాకి వెళ్ళిన రోజు గురించి. ఏంటి మేడం మీరే అంటున్నారు ఆవిడ అమెరికా వెళ్ళిపోయింది అని? మరి మళ్ళీ ఇక్కడ ఎలా చూస్తారు? చూశానా మీనా? ఏంటి మేడం మీరు కళ కన్నారేమో? కళ? కళ కాదు, నిజంగానే చూశాను. ఎస్, నిజంగానే చూశాను. ఎక్కడా చూశారు మేడం? ఎక్కడ? ఎక్కడ చూశాను? లేదా మీనా, ఎంత గుర్తు చేసుకుందాం అనుకున్నా దాని మొహం తప్ప ఇంకేం గుర్తు రావట్లేదు. కానీ కానీ చూశాను, రాత్రి పార్టీ దగ్గరే చూశాను. లేదు మేడం, మీరు ఖచ్చితంగా కలే కన్నారు. ఎందుకంటే పార్టీ దగ్గర మేమందరము ఉన్నాము. చిన్న రోజీ గారు అక్కడికి వచ్చి ఉంటే నేను గుర్తుపట్టకపోయినా భార్గవి మేడం, దీపక్ సార్, లోకి గారు అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళైనా గుర్తుపడతారు కదా. తను మాకెవరికి కనపడకుండా మీకు మాత్రమే కనిపించింది అంటే. అయ్యో కాదా మీనా? మేడం, రాత్రి మీరు చాలా ఎక్కువగా తాగేశారు. మత్తులో పడిపోయిన మిమ్మల్ని నేను భార్గవి గారు కలిసి ఇంటికి తీసుకొని వచ్చాము. భార్గవి మేడం నన్ను మీకు తోడుగా రాత్రి ఇక్కడే పడుకోమన్నారు. మీరు ఆ మత్తులో ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు చెప్పిన నిజం వాళ్లకు చెప్తారు ఏమో అని నేను చాలా టెన్షన్ పడ్డాను. నేనేమైనా చెప్పానా? లేదు మేడం, ఏమీ చెప్పలేదు. మరి నేను వెళ్ళి వస్తాను. నేను చూశానా మీనా? రోజు నేను చూశాను. అది ఇక్కడే ఉంది. ఎక్కడుందో వెతకాలి. అమీనా! ఏంటి మేడం? అమ్మమ్మకి నేను తాగిన విషయం తెలిసిందా? లేదు మేడం, ఎవరూ చెప్పలేదు. అమ్మమ్మ ఎక్కడుంది? బయటికి వెళ్ళారు మేడం. సరే. అమ్మమ్మా, వినోద్, అమ్మమ్మా నన్ను ఆశీర్వదించమ్మమ్మా. వినోద్, చాలా తక్కువ టైంలో నీలో తెలివిని పెంచుకున్నావు. నీతో ఉన్న వాళ్ళ మనసుల్ని గెలుచుకున్నావు, ఆస్తుల్ని పెంచుకున్నావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది వినోద్. ఇంత ఆనందాన్ని తట్టుకోవడం కూడా నాకు కష్టంగానే ఉంది. ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నువ్వు ఇలాగే రోజు రోజుకి పైకి ఎదగాలని కోరుకుంటున్నాను రా. థ్యాంక్ యూ అమ్మమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సంధ్య, సంధ్య, ఇక మీకు జీవితంలో ఏ కష్టం లేకుండా సుఖంగా ఆనందంగా బ్రతకాలి. అయినా ఇప్పుడు నేను మీతో మాట్లాడను.
ఏంటమ్మమ్మా ఏమైంది? ఏంటి గ్రాని ఇప్పుడు మీరెందుకు కలిగారు? లేకపోతే ఇంత మంచి ఇల్లు కొన్నారు, కనీసం ఒక్క ఫోనైనా చేసి చెప్పరా? ఈ ఇంట్లోకి వచ్చి దిగారు, సొంత అమ్మమ్మని నాకు కనీసం ఒక్క మాటైనా చెప్పారా? చక్కగా మీరే గృహప్రవేశం కూడా చేసేసుకున్నారు. లేదమ్మమ్మా, మీరనుకుంటున్నట్టు ఏ ఫంక్షను చేయలేదు. చెయ్యలేదా? ఫంక్షన్ చేయకుండా ఇంట్లోకి ఎలా వచ్చారు? మామూలుగా పూజ చేయించి పాలు పొంగించి ఇంట్లోకి దిగాం. పంతులు గారిని కనుక్కుంటే తర్వాత అన్న చేసుకోవచ్చన్నారు. అదేంట్రా వినోద్, ఎందుకు ఇలా చేశారు? గృహప్రవేశం ఫంక్షన్ చేయడానికి మీకు ఇబ్బంది ఏమైనా ఉంటే నాతో చెప్తే నేను ఏర్పాటు చేసేదాన్ని కదా. ఇంట్లో డబ్బులు లేక కాదమ్మమ్మా, ఇంటి నిండా అయినవాడు లేక. చూసారా నందిని చూసారా? అవునమ్మా చూశాను.